ప్రేమ, ఇష్క్, కాదల్, మొహబ్బత్ ఇలా ప్రేమకు ప్రపంచంలో చాలానే పేర్లు ఉన్నట్టు ఆ ప్రేమ దక్కకపోవడానికి కూడా చాలానే కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాల వల్ల చాలామంది అమ్మాయిల అబ్బాయిల జీవితాల్లో ప్రేమ అనేది తెగిపోతుంది. లవ్ చేసే ముందు గుర్తు రాలేదా? పేరెంట్స్, జాబ్, కెరియర్ మీకు అలా ఎలా తెంచేసుకొని వెళ్ళిపోవాలని చూస్తారా మీరు? నువ్వు అడిగే క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదు సిద్ధు. నేను నీతో ఉండలేను. నన్ను వదిలే ప్లీజ్. ఏంటే ఏదో మాట్లాడాలని పిలిచావు? సిద్ధు మ్యాటర్ ఇంట్లో తెలుసు. ఆల్రెడీ చెప్పావుగా, మళ్ళీ ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం సిద్ధుతోనే. తనతో ఉండాలా లేదా అని చాలా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఐషు, ఇది నువ్వు తప్పుగా తీసుకుంటావని ఇన్ని రోజులు చెప్పలేదు. ఎన్ని రోజులని వాడిని వెనకేసుకొని వస్తావు? సెక్యూర్ లైఫ్ లేదు, జాబ్ లేదు, ఏం లేకుండా లవ్ ఓకే, కానీ ఇంట్లో నాట్ ఓకే కదా, యు నోనా? కానీ వాడు ఎప్పుడు నా పక్కన ఉంటే చాలు, వాడు నా ఇంటెన్షన్ ఏదో ఒకటి అర్థం చేసుకుంటే చాలు అనుకున్నా. కానీ వాడు మొండిగా బిహేవ్ చేస్తున్నాడు. వాడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అట్లీస్ట్ అదేనా తెలుసా నీకు? సీరియస్లీ, వాడితో పాటు నువ్వు ఉంటే నీ లైఫ్ కూడా ఒక డ్రామాలా ఉంటుంది. నిన్ను బాధ పెట్టడానికా లేక మిమ్మల్ని విడగొట్టడానికా నేను చెప్పడం లేదు. వాడు నీకు సెట్ అవ్వడు. కాల్ చేస్తాను, కాల్ కట్ చేస్తాను. ఎక్కడున్నావు? ఫ్రెండ్తో బయట ఉన్నా సిద్ధు, మళ్ళీ చేస్తా. వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాలని తెలీదా? ఇలానే ఫోన్ పట్టుకొని కూర్చోవాలా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏంటి? ఎక్కడికి వెళ్ళా నీ పర్మిషన్ తీసుకోవాలా? విసిగించకు సిద్ధు. బాయ్. నేనే కాల్ చేస్తా ఫ్రీ అయితే. ఐషు, ఏమున్నా సరే తనతో ఉండాలన్నా లేక తన నుండి బ్రేక్ చేసుకోవాలన్నా తనకి రీజన్ చెప్పి వెళ్ళు. అదొకటే చెప్పగలను. ఇన్ని రోజులున్న లవ్ పోతే అబ్బాయిలు తీసుకోలేరు. ఆ రిగ్రెట్ నీకు ఉండకూడదు. చూసుకో. డాడీ, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి ఐసు? అంటే అది సిద్ధు గురించి. సిద్ధుకి జాబ్ వచ్చిందా? నో డాడీ. మరి దేని గురించి మాట్లాడాలి? సిద్ధుకి వాడు ప్యాషన్ అంటే చాలా ఇష్టం డాడీ. వాడు ఒకడి కింద పని చేయలేడు. అది కాదు అని చెప్పి వాడు ఏం చేయలేడు కూడా. కానీ ఏదో ఒక రోజు మంచి జాబ్ అయితే తెచ్చుకుంటాడు. అలా కాదు ఐసు. ప్యాషన్ అంటూ కూర్చుంటే లైఫ్ని అయితే లీడ్ చేయలేరు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు. ఐసు, ఇలా ప్యాషన్ అంటూ కూర్చుంటే ఎలా? లైఫ్లో ఏదైనా చెయ్యాలంటే ప్యాషన్ పనికిరాదు. దానికోసం ఏదైనా చెయ్యాలి. ఇలా చెప్పడానికి చాలా బాగుంటుంది, కానీ ఇలా లైఫ్ని అయితే ప్రాక్టికల్గా లీడ్ చేయలేం. కానీ డాడీ, సిద్ధు, ఐ లవ్ యూ. సిద్ధు, నా వల్ల కావడం లేదురా. అమ్మకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. తను అసలు ఎంత ట్రై చేసినా యాక్సెప్ట్ చేయడం లేదు. ఇలా ఒక జాబ్ లేకుండా, ఏ సంపాదన లేకుండా ఇదే ప్రొఫెషన్లో ఉండి బతికే నీకు ఏ నమ్మకంతో ఇచ్చి చేస్తారు? రేపు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఏం ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా సిద్ధు. ఓ, ఇప్పుడు మీకు నా ప్రొఫెషన్తో ప్రాబ్లమా, లేదా నేను జాబ్ చేయట్లేదు అన్నది ప్రాబ్లమా? సిద్ధు, ఇప్పటి వరకు నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా అండు, అలా అండు అని నీకు ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ యూ నో దట్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవురా. నీ వర్క్, నీ ప్యాషన్ నాకు తెలుసు. బట్ మనకి మ్యూచువల్గా వర్క్ అవ్వడం లేదు. నన్నేం చేయమంటావు? పోనీ నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటా, అప్పుడు వచ్చి మీ అమ్మతో మాట్లాడతా. అప్పుడు అన్నీ సెట్ అవుతాయి కదా.
ఐషు, నాకు ఇప్పుడు జాబ్ లేదన్నది ప్రాబ్లమా, లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? ప్రాబ్లం ఉంది సిద్ధు. నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, నీ యాంగర్ ఇష్యూస్ ప్రతిదాన్ని సిల్లీగా తీసుకుంటావు. ఏమీ సీరియస్ ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సీన్ చేస్తావు. లైక్ ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఒకటి కింద పని కూడా చేయలేవు. అచ్చా, ఇవన్నీ ఒకప్పుడు నచ్చాయి కాబట్టి లవ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు ఇప్పుడు ఇవే నీకు ఇబ్బందిగా అనిపిస్తున్నాయా? నైస్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సిద్ధు? యూ జస్ట్ ఆస్కింగ్ లైక్ డిస్కస్టింగ్ క్వశ్చన్స్. ఇక్కడే నీతోనే నేను కూడా ఉండిపోతే నా లైఫ్ కూడా ఎక్కడ ఆగిపోతుందని భయం వేస్తుంది సిద్ధు. నా వల్ల కావడం లేదు సిద్ధు, తీసుకోలేకపోతున్నా. నెక్స్ట్ మంత్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళిపోతున్నా. నీకు ఇది చెప్పడానికే వచ్చా నేను. కానీ ఇలా ఉన్న నా లైఫ్ని నీ వల్ల స్పాయిల్ చేసుకోవాలని లేదు నాకు. హోప్ యూ అండర్స్టాండ్ రా. చాలా రోజులు అవుతుందిరా మనస్ఫూర్తిగా నీ కళ్ళలోకి చూసి, కానీ ఇంకెప్పటికీ చూడలేనేమో అనిపిస్తుంది. నేను కూడా. టుడే ఇస్ ద లాస్ట్ డే. మేబీ నేను నిన్ను ఇంత దగ్గరగా చూడలేనేమో. ఏమైనా మాట్లాడు సిద్ధు. చెప్పాలని ఉన్నా, చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా. పర్లేదు, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు, నువ్వు వింటా. నా మీద కోపంగా ఉందా? లేదు. ఏం లేదు. ప్రేమ, కోపమా? రెండూ లేవు. ఇప్పుడు చాలా ఎంటీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది సిద్ధు, కానీ కొన్ని రోజులకి నెలలకి నువ్వు నన్ను మర్చిపోతావు. ఇక్కడ జరిగింది మోసం కాదు, అలా అని ప్రేమ లేదని కాదు. ఇక్కడ నువ్వు అలసిపోయావు, నేను ఇంకా అలసిపోలేదు. ఫ్యూచర్ గురించి ఆలోచించి నువ్వు నన్ను వదిలేస్తున్నావు, నేనెలా? జస్ట్ సిల్లీ రీజన్స్. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్. నన్ను మళ్ళీ కలవాలని కానీ కాంటాక్ట్ అవ్వడానికి కానీ ట్రై చేయకు ప్లీజ్. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ రా. మీ టూ. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీతో ఉండిపోవాలనిపిస్తుంది సిద్ధు. నేను వెళ్తున్నారా? ఐషు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రా. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ మై మిస్టేక్, కానీ తప్పదు. సరే నేను వెళ్తున్నా. బాయ్ సిద్ధు. ఐషు, కెన్ ఐ హగ్ యూ వన్స్? మళ్ళీ నువ్వు నన్ను హగ్ చేసుకుంటే ఇక్కడే ఉండిపోతానేమో. ఐఎమ్ సారీ సిద్ధు. గుడ్ బై.
ఐషు, నువ్వు నన్ను వదిలేసిన దానికన్నా ఇన్ని రోజులు మన మధ్య ఉన్న ప్రేమ కారణాల వల్ల విడిపోతాను అంటే అసలు ఇది ప్రేమేనా అనిపిస్తుంది. నీ కారణాలు నన్ను ఎంత దూరం తీసుకెళ్తాయో నాకు తెలియదు, కానీ ఇలా బ్రతకడం చాలా కష్టం. ప్రేమతో వచ్చిన ఈ జ్ఞాపకాలు, కారణాల వల్ల వచ్చిన ఈ దూరం, మర్చిపోలేని ఈ గాయం. థ్యాంక్స్. గుడ్ బై ఐషు. నానా సిద్ధు, ప్రపంచంలో చాలా విలువైనది మనిషి ప్రేమ. అది ఏదో ఒకరోజు నీతో మాట్లాడుతుంది నాన్న, ఏదో ఒకరోజు అది నీతో మాట్లాడటం ఆపేస్తుంది నాన్న. ఎందుకు ఏమిటి అని ఏమీ అడగకు. వదిలేసి వెళ్ళిపోయే ఏ విషయమైనా ఏ మనిషి అయినా సరే అది నీది కాదు. సిద్ధు, ఐఎమ్ సారీ. అటు ఫ్యామిలీ ఇటు నువ్వు నాకేం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా. ఇది తప్పో రైటో నాకు తెలియడం లేదు, కానీ ఇలా ప్రేమించడం కష్టంగా ఉంది. ఐఎమ్ సారీ. నువ్వు నన్ను మర్చిపోవాలి సిద్ధు. ఐషు, బయట ఎన్ని స్టోరీస్ వింటున్నాం. ప్రేమించే టైంలో జాబు రెస్పెక్ట్ ఇవేం కనిపించవు, కానీ అవి లేవు అని పెళ్ళాక విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ప్రేమ కన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అనిపించే రోజు ప్రేమ కనిపించదు. అలా నా కూతురు లైఫ్ని నేను చూడాలనుకోవట్లేదు, అలా నీ లైఫ్ని నేను చూడలేను ఐషు. నువ్వు ఇచ్చిన ఈ ప్రేమకి థ్యాంక్స్. నేను నీకు ఇచ్చిన ఈ బాధకి సారీ. క్షమించు. ప్రేమతో కలిసా, కానీ కారణాల వల్ల విడిపోతున్నాం. ఐషు, నువ్వు నన్ను వదిలేసిన దానికన్నా ఇన్ని రోజులు మన మధ్య ఉన్న ప్రేమ కారణాల వల్ల విడిపోతాను అంటే అసలు ఇది ప్రేమేనా అనిపిస్తుంది. నీ కారణాలు నన్ను ఎంత దూరం తీసుకెళ్తాయో నాకు తెలియదు, కానీ ఇలా బ్రతకడం చాలా కష్టం. ప్రేమతో వచ్చిన ఈ జ్ఞాపకాలు, కారణాల వల్ల వచ్చిన ఈ దూరం, మర్చిపోలేని ఈ గాయం. థ్యాంక్స్. గుడ్ బై ఐషు.